ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని గ్రంథంలో 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. వినాలి దయచేసి. మీరు చాలా దూరంగా ఉన్నారు, వింటున్నారో లేదో తెలీదు. దయచేసి మనస్సు పెట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం. చదువుకున్న 3 వచన భాగాల్లో 3 అధికారులు కనిపిస్తారు. దే ఆర్ లీడర్స్, దే ఆర్ ఆఫీసర్స్. వారు 3 అధికారులు. ఆ 3 అధికారులు కూడా రోమా ప్రభుత్వములో అధికారము వహించే కొంతమంది అఫీషియల్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఆ 3 అధికారులే రోమా ప్రభుత్వము క్రింద అధికారము చెలాయించే 3 అధికారులను గురించి మనం చదువుకున్నాం. ఆ 3ని గురించి మరొక మాట మనం 3 వచనాల్లో చూసాం. ఆ 3 మిక్కిలి భయపడి అనే మాట మనం చూస్తాం. ఫెలిక్స్ మిగుల భయపడి అని ఉంటుంది. ఆ జైలు అధికారి వణకుచూ వచ్చి అని ఉంటుంది. శతాధిపతి మిక్కిలి భయపడి అని ఉంటుంది. భయపడిన 3 అధికారులను మనం చూస్తాం. వినండి, ఈ రాత్రి వేళ ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇంచుమించు 500 నుండి 1000 సంవత్సరాలు పరిపాలించింది రోమా ప్రభుత్వం. ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని, ఇంచుమించు ప్రపంచాన్ని వారు పరిపాలన చేయగలిగారు. అలాంటి శక్తివంతమైన ప్రభుత్వం రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వ చట్టాలు చాలా కఠినమైనవి అని చరిత్రలో పేరు. చాలా కఠినమైనవి, చాలా క్రూరమైనవి అని చరిత్రలో వారికి పేరు. రోమా ప్రభుత్వ చట్టాలను అమలు చేసే అధికారులు కూడా చాలా క్రూరమైన వారు, చాలా కఠినమైన వారు అని మరింత వారు ప్రసిద్ధిగాంచారు. అధికారులు సైతం చాలా క్రూరమైన వారు, చాలా కఠినమైన వారట. ఇంకా చెప్పాలి అంటే వారు ఎవరికీ భయపడరట. రోమా ప్రభుత్వ అధికారులు ఎవరికీ భయపడరట. ఎవరికి భయపడని వారు భయపడిన సందర్భాలను మనము 3 చూస్తున్నాం ఈ రాత్రి వేళ. ఎవరికి భయము చెందని వారు, ఎవరికి భయపడని వారు, భయపడ అవసరము లేని వారు భయపడిన 3 సందర్భాలను ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఈ రాత్రి సోదరుడా, భయము లేకుండా నాడు రోమాధికారులు మాత్రమే కాదు, నేటి మానవ చరిత్ర, మానవ మనుగడ భయము లేకుండా కొనసాగుతుంది. పెద్దగా ఎవరికి భయాలు లేవు. దేని గురించి ఎవరు భయపడడం లేదు. ముఖ్యంగా దేవునిని గుర్చిన ఏమాత్రము భయము లేని వారు ఉన్నారు. వినండి, ఈ 3 వ్యక్తులు ఎప్పుడైతే భయపడ్డారో, ఎవరికి భయపడ్డారో తెలుసా? ఈ 3 భయపడింది కూడా దేవునికే. ఈ 3 భయపడింది కూడా దేవుని దగ్గరే. పౌలు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ భయపడ్డాడు. పౌలు శీలలు ప్రార్థన చేయుచుండగా జైలు అధికారి భయపడ్డాడు. కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు శతాధిపతి భయపడ్డాడు. ఈ 3 భయపడినది కూడా దేవుని దగ్గరే. నేడు మానవుడు భయము విడచి జీవిస్తున్నాడు. నిర్లజ్జగా, నిర్భయంగా, ఇచ్చ వచ్చినట్టు, ఇష్టము వచ్చినట్టు మానవుడు బ్రతుకుతున్నాడు. నేటి దినాలలో మానవునికి దేవుని మీద భయము లేదు. భయము లేకుండా మానవుడు మనుగడ సాగిస్తున్నాడు. పాపము చేయటానికి ఏమాత్రం ఎవరు భయపడంలా. పాపము చేయటానికి మానవుడు ఎంత సాహసానికైనా ఒడిగడుతున్నాడు. చాలా నిర్భయంగా పాపాన్ని చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అమెరికాలో ఒకసారి ఒక సంఘటన జరిగిందట. ఒక చిన్న కుర్రాడు, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న కుర్రాడు స్కూల్లోకి గన్ తీసుకొని వెళ్ళాడు.
రివాల్వర్ తీసుకొని వెళ్ళాడు. స్కూల్లోకి తీసుకెళ్ళి తన క్లాస్ రూమ్లో ఉన్న 5 మంది విద్యార్థులను కాల్చి చంపాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. 5 మంది చిన్న పిల్లల్ని కాల్చి చంపాడు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాడికి భయం అనిపించలేదట. అప్పుడు పోలీసులు ఒక ప్రశ్న వేశారు, ఎరా 5గురిని చంపావు, భయం అనిపించలేదా? మేమొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నీ ముఖంలో ఏమాత్రం భయం కనపడంలా? ఏమైంది, ఎందుకని ఇంత నిర్భయంగా ఉన్నావంటే అబ్బాయి అన్నమాట ఏంటంటే, నేను రోజు కంప్యూటర్లో 100 మందిని చంపుతాను గన్ తీసుకొని, ఇది గేమ్ ఆడుతూ. మొబైల్లో 100 మందిని చంపుతాను గేమ్ ఆడుతూ. కంప్యూటర్లో చంపిన నాకు, మొబైల్లో గన్ తీసుకొని చంపిన నాకు ఇప్పుడు నిజంగా చంపుతున్నప్పుడు నాకు ఎలాంటి భయము అనిపించలేదు అన్నాడట. కారణం ఏంటంటే, మానవుడు పాపము చేస్తూ 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 ఇక ఏమాత్రము భయపడని స్థితిలోనికి వచ్చాడు. ఈ రాత్రి మానవుడా, సోదరుడా, సోదరి వినండి. ఎవరికి భయపడని వారు, క్రూరమైన వారు, కఠినమైన వారు, ఎవరికి భయపడ అవసరము లేని వారు, భయపడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుని దగ్గర ప్రతి మానవుడు భయపడాలి. దేవుని దగ్గర ప్రతి మానవుడు భయపడాలి. ఒకవేళ ఈ రాత్రి భయము లేకుండా జీవిస్తూ ఉంటే, అలాంటి వారిని సైతం భయపెట్టినటువంటి ఆ 3 సంఘటనలు ఏంటో, 3 విషయాలేంటో ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేసి వర్తమానాన్ని మనం ముగించుకుందాం. వారు ఎందుకు భయపడ్డారు? వారు దేనికి భయపడ్డారు? వారు ఏ కారణం కొరకు భయపడ్డారు? భయము లేకుండా బ్రతుకుతున్న నీకు నాకు పాఠమిది. వారు భయపడ్డారు, వారు వణికిపోయారు. దేనికి భయపడ్డారు? ఏ కారణాలకు భయపడ్డారు? వారు భయపడినప్పుడు నీవు భయపడవా? వారిని భయపెట్టిన 3 కారణాలు ఈ రాత్రి వేళ లేఖనాల్లో నుండి క్లుప్తంగా త్వరగా జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగించుకొని తర్వాత దేవుని దాసులకు సమయాన్ని అప్పగిద్దాం. దయచేసి చూడండి, మొదటి కారణాన్ని చదువుదాం. 24వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశానిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా తర్వాత ఏమనుంది చూడండి, ఫేలిక్సు మిగులా భయపడి అన్నది. ఫేలిక్సు మిగులా భయపడి అన్నది. ఎందుకు భయపడ్డాడు? ఫేలిక్సు భయపడ్డానికి గల కారణం ఏంటి? ఫేలిక్సు ఎందుకు భయపడ్డాడంటే, వినండి, పౌలు ప్రసంగిస్తూ ఉండగా, ఆ దినాన పౌలు ప్రసంగిస్తూ ఉండగా, పౌలు ప్రసంగాంశంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీతిని గురించి ప్రసంగించాడు, ఆశానిగ్రహాన్ని గురించి ప్రసంగించాడు, రాబోయే విమర్శను గురించి ప్రసంగించాడు. ఫేలిక్స్ ఎందుకు భయపడ్డాడు? ఫేలిక్స్ భయపడడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, వినండి అమ్మా, ఈ రాత్రి వినండి. ఫేలిక్స్ తీసుకుని వచ్చిన ఆ స్త్రీ, ద్రుసిల్లా అనే ఆ స్త్రీ వాస్తవానికి ఆయన భార్య కాదు. మరొకరి భార్యను తాను భార్యగా చేసుకున్నాడు. మరొకరి భార్యను తాను భార్యగా చేసుకుని ఆమెను తీసుకొని ఆ వేదిక దగ్గరికి రాగా, పౌలు ప్రసంగించినప్పుడు నీతిని గురించి ప్రసంగించాడు, నీతి తప్పి ప్రవర్తించాడు ఫేలిక్స్. ఆశా నిగ్రహాన్ని గురించి ప్రసంగించాడు, ఆశను నిగ్రహించుకోలేకపోయాడు ఫేలిక్స్. అన్నిటికంటే మించి ఫేలిక్స్ను భయపెట్టిన మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట ఏమన్నాడు? రాబోయే విమర్శ. రాబోయే విమర్శ. ఆ మాట వినగా ఫేలిక్స్ మిగులా భయపడి, ఫేలిక్స్ మిగులా భయపడ్డాడు. ఆ మాట వినగా ఫేలిక్స్ మిగులా భయపడి.
దేనికి భయపడ్డాడు? రాబోయే విమర్శ. రేపటి దినాన ఈ వ్యక్తి రేపటికి భయపడ్డాడు. ఫేలిక్సు రేపటికి భయపడ్డాడు. ఒకడు రేపటికి భయపడ్డాడు. రేపేముంది? నీతి తప్పి ప్రవర్తించావు, ఆశను నిగ్రహించుకోలేకపోయావు. రేపేముంది? విమర్శ ఉంది. రేపు విమర్శ ఉంది, రాబోయే విమర్శ. రేపటి దినాన తీర్పులో మానవుడు నిలవాలి. రేపటి దినాన ఫేలిక్సు తీర్పులో నిలవాలి. ఫేలిక్సు సైతం తీర్పు తీర్చబడుతున్నాడు, తీర్పు తీర్చబడతాడు అన్న సంగతి అర్థము కాగా ఫేలిక్సు భయపడిపోయాడు. పిల్లరా, రేపొక రోజు ఉంది, రేపొక దినం ఉంది. ఈరోజు నీతి తప్పి ప్రవర్తిస్తున్నావు, ఆశను నిగ్రహించుకోలేకపోతున్నావు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవిస్తున్నావు. ఫేలిక్సుకు అధికారం ఉంది. నన్ను ఎవడేమంటాడు? నన్ను ఎవరు పట్టుకోగలరు? నన్ను ఎవరు ప్రశ్నించగలరు? నేను ఎవరికి జవాబు చెప్పాలి? నా ఇష్టం, నా జీవితం, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా, నేను కోరుకున్నట్టుగా నేను ప్రవర్తిస్తా. నన్ను ప్రశ్నించేవాడెవడు? నన్ను బదులు అడిగేవాడెవడు? నేను ఎవరికి సమాధానం చెప్పాలి? నా జీవితం నా ఇష్టం బ్రదర్, నా జీవితం నా ఇష్టం. నాకు ఆమె కావాలనిపించింది, తీసుకున్నాను. ఆమెను నా భార్యగా చేసుకున్నాను. నీతి తప్పి ప్రవర్తించాడు నిర్భయంగా, ఆశను నిగ్రహించుకోలేకపోయాడు, నీచమైన బ్రతుకు బ్రతికాడు. కానీ ఫేలిక్సు భయపడిన మాట ఏంటో తెలుసా? తాను జీవించిన జీవితానికి రేపటి దినాన విమర్శ ఉంది, రాబోయే విమర్శ. ఆ మాట వినగా ఫేలిక్సు భయపడ్డాడు. ఈ రాత్రి వినండి, ఈరోజు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, కోరుకున్నట్లు జీవిస్తున్నాం, చేయాలనుకున్నది చేస్తున్నాం, ఎవరికి భయపడట్లేదు, దేని గురించి ఆలోచన చేయట్లేదు. ఎంత నీచమైన జీవితాన్ని జీవించటానికైనా సాహసిస్తున్నాం. ఘోరమైన పాపాన్ని ఏండ్ల తరబడి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సోదరుడా, సోదర, ఈ రాత్రి వినండి, రేపటి దినాన విమర్శ ఉంది. రేపటి దినాన విమర్శ ఉంది. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందేవలనని నియమించబడెను. తర్వాత ఏమనుందండి? ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందేవలనని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. రేపటి దినాన మానవుడు ఎక్కడికి వెళ్తాడంటే దేవుని కోర్టులో నిలవటానికి వెళ్తాడు. దేవుని న్యాయ తీర్పులో మానవుడు నిలవబడ్డానికి వెళ్తున్నాడు. చచ్చిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? సమాధికి అంటున్నారు కొంతమంది, పాతాళానికి అంటున్నారు. నిజమేలేండి, పాతాళానికి అంటున్నారు మరి కొంతమంది. నిజమే కావచ్చు, అదే నిజమే. కానీ మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? మరణించిన ప్రతి మానవుడు దేవుని కోర్టులో నిలవాలి. మరణించిన ప్రతి మానవుడు దేవుని న్యాయస్థానములో నిలవాలి. రేపటి దినాన మానవునికి విమర్శ ఉంది. మరణించిన తరువాత మానవునికి విమర్శ ఉంది. అపోస్తుల కార్యాలు 17:30లో కూడా అంటాడు, 31వ వచనంలో, తాను నియమించిన మనుషుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నియమించి ఉన్నాడు ఆయన. దెర్ ఇస్ ఎ జడ్జిమెంట్ డే. తీర్పు దినం ఉంది. ప్రతి మానవుడు తీర్పులో నిలవాలి. ఈ రాత్రి పాపము చేస్తున్న నీవు, ప్రతి మానవుడు దేవుని కోర్టులో నిలవాలి. మరణించిన తరువాత మానవుడు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు కాదు. మానవుడా, అయ్యా, అమ్మా, ఈ రాత్రి వినండి, మరణించిన తర్వాత మానవుడు దేవుని కోర్టులో నిలవాలి. ఎందుకు నిలవాలి?
దేనికి నిలవాలి? ఒక మాట ఆలోచన చేద్దాం. నర్సీపట్నం ఐజాక్ దగ్గర మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఉదయాన్నే బస్ దిగిన వెంటనే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. కారులో నాతో పాటు ఇంకో కుర్రాడు కూర్చున్నాడు. ఈ పెద్ద ఆయన ఆ కుర్రాడితో అన్నాడు, బాబు నీకు ఉదయం 490 రూపాయలు ఇచ్చాను, నీకు 490 రూపాయలు ఇచ్చాను, 180 రూపాయలు ఖర్చు చేసావని చెప్పావు, మిగిలిన దాని లెక్క నాకు సాయంకాలం చెప్పాలి, జాగ్రత్త అన్నాడు. చిన్న కుర్రాడికి ఒక పెద్ద ఆయన 490 రూపాయలు ఇచ్చి 180 రూపాయలు ఖర్చు చేశావు, మిగిలిన వాటి లెక్క నాకు సాయంకాలం చెప్పాలి, జాగ్రత్త అన్నాడు. నాకు అనిపించింది ఏంటో తెలుసా? 500 కూడా కాదు, 490 రూపాయలకే తన డబ్బు తీసుకున్న వ్యక్తిని సాయంకాలానికి ఒక పెద్ద మనిషి లెక్కడిగితే, అయ్యా మా 70 ఏండ్ల జీవితం, 80 ఏండ్ల జీవితం, 30 ఏండ్ల జీవితాన్ని ఇచ్చిన ఆయన రేపటి దినాన నీవు జీవించి మరణించిన తరువాత నీ జీవితాన్ని గురించి లెక్కడగడా? నీ బ్రతుకును గురించి లెక్కడగడా? ఎలా బ్రతికావు నాన్న? 70 ఏండ్ల నీ జీవితాన్ని ఎలా బతికావు చూయించు అని లెక్కడగడా? నీవు మరణించిన ఆయన లేపి నిన్ను లెక్కడుగుతాడు. మరణించిన తరువాత నీవు దేవుని తీర్పులో నిలవాలి. మరణించిన తర్వాత నేను ఎవరికి దొరకలా? ప్రభుత్వాలకు దొరకలా, చట్టానికి దొరకలా, నా భార్యకు దొరకలా, నా భర్తకు దొరకలా, నా పిల్లలకు దొరకలా, నేను ఎవరికి దొరకలేదు, నన్ను ఎవడూ పట్టుకోలేదు, నన్ను ఎవడూ ఏమి చేయలేదు, నన్ను ఎవడూ ప్రశ్నించలేరు. నిజమే కావచ్చు, కానీ మరణించిన తరువాత దేవుని తీర్పులో ప్రతి మానవుడు నిలవబడి తీరాలి. ఎవరు తప్పించుకోరు. ఏ మానవుడు తప్పించుకోవటానికి వీల్లేదు. చూడండి, కావలిస్తే లేఖనంలో ఒక వచన భాగాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం, లేకపోతే 12 చదువుదాం. ప్రకటన గ్రంథం 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ఎవరు? మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ఎవరు? మృతులైన వారు. మృతులు నిలవబడ్డం ఏంటి? అవును, మృతులైన వారందరూ రేపటి దినాన సింహాసనం ఎదుట నిలవబడాలి. దేవుని మహాధవల సింహాసనపు తీర్పు దగ్గర ప్రతి మానవుడు నిలవబడాలి. నీవు జీవించిన జీవితానికి లెక్క చెప్పాలి. నీ భర్తకు తెలియదు మా, నీ భర్తకు తెలియదు, నీ భర్తకు నువ్వు దొరకలా, నీ భార్యకు నువ్వు దొరకలా. అయ్యా యవన చెల్లి తమ్ముడు, మీ తల్లిదండ్రులకు మీరు దొరకలేదు. దాపు చేసుకొని, చాటు చేసుకొని, ఎవరికి తెలియకుండా, తెలిసినా ఎవరికి భయపడకుండా నీవు చేసిన ప్రతి పనిని గూర్చి చూస్తారా? కింద వచ్చిన భాగం చూడండి, కిందనే రాయబడి ఉంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఏమనుంది? తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. మరణించిన నీకే తీర్పు, మరణించిన తరువాత తీర్పు. మృతులు తీర్పు నొందిరి. నీ క్రియలన్నీ లెక్కలోనికి వస్తాయి, నీ జీవితం అంతా లెక్కలోనికి వస్తుంది, నువ్వు చేసిన ప్రతి పని లెక్కలోకి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు ప్రభుత్వానికి దొరకకపోవచ్చుగాక, నీవు చట్టానికి దొరకకపోవచ్చుగాక, నీవు నీ కుటుంబ సభ్యులకు దొరకకపోవచ్చుగాక, నీవు సమాజానికి దొరకకపోవచ్చుగాక, నిన్నెవ్వరూ పట్టుకోకపోవచ్చుగాక, కానీ మరణించిన తరువాత దేవుని ఎదుట నీవు చేసిన ప్రతి పనికి లెక్క చెప్పాలి. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మాట వినగా ఫెలిక్సు మిగులా భయపడ్డాడు. నీవు భయపడవా? ఈ రాత్రి నీవు కూడా నిలవాలి. తెలుసా, నీవెవరివైనా, నీ స్థాయి, నీ హోదా, నీ వయస్సు, నీ అంతస్తు,
నీవెవరివైనా మరణించిన తరువాత దేవుని న్యాయ తీర్పులో, దేవుని కోర్టులో ప్రతి మానవుడు తన జీవితాన్ని గురించి లెక్క చెప్పటానికి నిలువబడి తీరాలి. తప్పించుకునే అవకాశమే లేదు. ఆ మాట వినగా ఫెలిక్స్ భయపడ్డాడు. సోదరుడా, రాత్రి వింటున్నావా? రాబోయే విమర్శ. ఒకడు రేపటికి భయపడ్డాడు, ఒకడు రేపటికి భయపడ్డాడు. పరిష్కారం ఏంటి? రేపటి దినాన నీవు తీర్పులో నిలవకూడదు అనుకుంటే, రేపటి దినాన నీవు దేవుని న్యాయ తీర్పులో నిలవకూడదు అనుకుంటే నీకు పరిష్కారం ఒకటే, నీకు పరిష్కారం ఒకటే. ఆ పరిష్కారం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. రేపటి దినాన మరణించిన తరువాత నీవు దేవుని న్యాయ తీర్పులో నిలవకూడదు అనే ఆశ నీకుంటే నీకు ఒక పరిష్కారం ఉంది. భూమి మీద ఉండగానే నీవు ఒక పని చేయాలి. చూడండి, ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. తీర్పును తప్పించుకునే అవకాశం ఉంది. ఏంటా అవకాశం అంటే, ఆ అవకాశం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కారణం ఏంటో తెలుసా? నీకు నాకు విధించబడాల్సినటువంటి దేవుని న్యాయ తీర్పును ఆయన మన కొరకై భూమి మీదకు దిగి వచ్చి ఆయన అనుభవించాడు. ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. అమ్మా, అయ్యా, నీకు బదులుగా, నాకు బదులుగా కలువరి శిలువలో ఆయన దేవుని చేత పాపము చేసింది మనం. వింటున్నారా? ఈ రాత్రి పాపము చేసింది మనం, దోషులం మనం. కానీ మనపై రావాల్సినటువంటి దేవుని న్యాయమైన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై భరించాడు. ఆయన తీర్పుకు గురి అయ్యాడు. సర్వమానవాళి పాప తీర్పంతా ఒక్కసారే కలువరి శిలువలో ఆయనపై పడింది. ప్రియులారా, ఆయన మనందరి స్థానాన్ని తీసుకున్నాడు. కలువరి శిలువలో ఆయన అన్యాయముగా తీర్పు తీర్చబడ్డాడు. నీ తీర్పు, నా తీర్పు ఆయన అనుభవించాడు. నీవు తీర్పులోనికి రావు, తప్పించుకుంటావు. పరిష్కారం ఎవరంటే యేసుక్రీస్తు. రాత్రి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే రేపటి దినాన్ని నీకు న్యాయ విమర్శ ఉండదు, రాబోయే విమర్శ ఉండదు. తీర్పు తప్పించుకుంటావు. భూమి మీద ఉండగానే, ప్రభువా, నీవు నాకు బదులుగా అన్యాయముగా తీర్పు తీర్చబడ్డావు, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించమని ఈ రాత్రిని ఒక్క మాట అంటే ఆయన నిన్ను తీర్పులో నుండి రాక నిన్ను మరణములో నుండి జీవములోనికి ఆయన తీసుకొస్తాడు. నిన్ను తీర్పులో నుండి తప్పిస్తాడు. ఈ రాత్రి సోదరుడా, సోదరా, రండి. రాబోయే విమర్శకు భయపడుతున్నావా? పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకడు రేపటికి భయపడ్డాడు, ఇంకొకడు ఉన్నాడు. చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయలరా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. ఇతను కూడా వణికిపోయాడు ఆ రాత్రి. ఎందుకు వణికిపోయాడో తెలుసా? వినండి ఈ మాట. ఆయన ఎందుకు వణికిపోయాడో తెలుసా? వాస్తవానికి ఒక రోమా ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహించేటప్పుడు గనక సరిగా తాను విధులు నిర్వహించకపోతే, వింటున్నారా, తప్పించుకొనిన ఖైదీలు ఏ శిక్షకైతే పాత్రులో, అర్హులో, దానికి 2 శిక్ష రోమా ప్రభుత్వ అధికారులు భరించాలట. ఒక రకంగా చెప్పాలంటే వారికి మరణ శిక్ష. ఆ రాత్రి తను తాను పొడుచుకోబోయాడు ఆయన. అందుకనే అర్ధరాత్రి వేళ ఆయన ఒక మాట అంటాడు, చూసారా? అయలారా,
రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఆయన ఆ రాత్రే భయపడ్డాడు. ఆ రాత్రే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? భయపడ్డానికి కారణం ఒకటే, ఒకవేళ ఆ రాత్రి తాను లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే. అర్ధరాత్రి నమ్ముకున్నాడు తెలుసా? ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్నావు నువ్వు, సంవత్సరాల తరబడి వాయిదా వేస్తున్నావు నువ్వు. ఆ అధికారి ఆ రాత్రికి భయపడ్డాడు. ఆ రాత్రే భయపడ్డాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అర్ధరాత్రి వేళ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. ఆ రాత్రి వణికిపోయాడు, భయపడిపోయాడు. కారణం ఏంటంటే, ఈ రాత్రి నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి అని. ఒకడు నేటికి భయపడ్డాడు, ఒకడు ఈ రోజుకు భయపడ్డాడు, ఒకడేమో రేపటికి భయపడ్డాడు, రాబోయే విమర్శ. మరొకడేమో ఈ రాత్రికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ఈ రాత్రి నేను మరణిస్తే, ఈ రాత్రి నీవు మరణిస్తే ఆలోచన చేసేవా? ఈ రాత్రి నీవు మరణిస్తే రక్షణ అత్యవసరం ప్రియులరా. రక్షణ వాయిదా వేసేది కాదు, రక్షణ కనిపెట్టి చూసేది కాదు, రక్షణ అనేది ఎదురు చూసేది కాదు. ఆ రాత్రే అర్ధరాత్రి వేళ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. కారణం ఏంటంటే, ఈ రాత్రి నేను మరణిస్తే. ఈ మధ్యలో మీరు చూసింటారు ఫేస్బుక్లో, వాట్సాప్లో 2-3 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. 17 ఏళ్ల కుర్రాడు అనంతపురం జిల్లాలో వినాయక మండపంలో మధ్యరాత్రి డాన్స్ చేస్తా ఉన్నారు సినిమా పాటలు పెట్టుకొని. 17 ఇయర్స్, నేను చెప్తున్నది 17 ఏళ్ల కుర్రాడు. ఎగురుతూ అక్కడే కుప్పగూలిపోయాడు. ఆ రాత్రి అక్కడే కుప్పగూలిపోయాడు మధ్యరాత్రి వేళ. ప్రాబ్లం ఏంటి అని హాస్పిటల్కి తీసుకెళ్తే కార్డియాక్ అరెస్ట్, హఠాత్తుగా గుండె ఆగిపోయింది. 17 ఏళ్ల కుర్రాడు ఏంటండి గుండెపోటు ఏంటి? గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అని తెలంగాణలో ఒక జిల్లా కొత్తగా ఫామ్ అయింది. 3వ తరగతి చదువుతున్న కుర్రాడు. ఇంటర్వెల్లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా 3rd క్లాస్ పిల్లవాడికి కార్డియాక్ అరెస్ట్. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. వింటున్నారా? ఈ రాత్రి మరణిస్తే, ఈ రాత్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే ఎక్కడికి వెళ్తావు? ఆలోచన చేసావా? మరణము తరువాత ఫలితాలు తెలుసా? ఈ రాత్రి నేను మరణిస్తే, ఎప్పుడు మరణిస్తామో తెలీదు. శాంతన్న అని మా ఊర్లో ఉన్న ఒక గవర్నమెంట్ టీచర్, ఉద్యోగం వచ్చి కేవలం 1.5 సంవత్సరం అయింది. స్కూల్ నుంచి వస్తా సైకిల్ తొక్కుతూ, చాలా ఏళ్ల క్రితం జరిగింది. సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు. సైకిల్ తొక్కేటప్పుడు ఫెడల్కి చెప్పుకు మధ్యలో అడ్డుగా వచ్చి చెప్పు తెగిపోయింది. ఇంటికి వస్తేనే ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, అరే రారా చెప్పు తెగిపోయింది, వెళ్ళి షాప్లో వెళ్ళి కొందామని. సరే నువ్వు రెడీ అవ్వు, ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వు, అలాగ వచ్చేస్తానని. ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, శాంతన్న ఎక్కడంటే లోపల ఉన్నాడని చెప్పారు. లోపలికి పోయి చూస్తే పడుకొని ఉన్నాడు. వెళ్ళి వెంటనే ఇట్లా కొట్టి లేపాడు, లేరా వెళ్దాం అని. లేవలా. మళ్ళీ కొట్టాడు, లేవలా. అనుమానం వచ్చింది, కదిలిని చూశాడు, లేవలా. నీళ్లు చల్లారు మొక్క మీద, లేవలా. భయమేసింది. నాడి పట్టుకొని చూస్తే చనిపోయినాడు. గుండెపోటు లేదు, క్యాన్సర్ లేదు, ఎయిడ్స్ లేదు, యాక్సిడెంట్ కాదు. మరణానికి కారణాలు అవసరంలా. అమ్మా, ప్రపంచంలో తుఫాను రాబోతుందే హెచ్చరిక ఉంది. తీవ్రమైన ఎండలు రాబోతున్నాయంటే హెచ్చరిక ఉంది. ప్రతి గొప్ప ప్రమాదం ముందు ఒక హెచ్చరిక ఉంటుంది. కానీ అంతకంటే, అన్ని ప్రమాదాల కంటే మించిన అతిపెద్ద ప్రమాదం మానవ జీవితంలో మరణం. ఈ మరణానికి ఎలాంటి సూచనలు, ఎలాంటి హెచ్చరికలు ఉండవు. ఎప్పుడు మానవుడు కన్ను మూస్తాడో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ ఊహించరు. ఈ రాత్రి నీవు మరణిస్తే, ఆ మాట అర్థము కాగా ఆ రాత్రి వణికిపోయాడు ఆ జైలు అధికారి. ఒకడు నేటికి భయపడ్డాడు. ఈ రాత్రి నీవు మరణిస్తే. ఒక ఆయన మరణించాడు.
ఏమైంది చూడండి. 1-2 వచనాలు త్వరగా మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. మరణించిన వెంటనే ఏమవుతుంది? మరణించిన మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ఏమవుతాడు? చూడండి 16వ అధ్యాయం 23వ వచనం చదువుదాం, లేకపోతే 22. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. ఇప్పుడు చెప్పండి, మరణానికి బాధకు మధ్య కాల వ్యవధి ఎంత? మరణించిన వెంటనే పాతాళానికి మానవుడు వెళ్ళటానికి కాల వ్యవధి ఎంత? మరుక్షణమే. కన్ను మూసిన మరుక్షణమే. అమ్మా, అయ్యా, సోదరుడా, సోదరి, ప్రియ తల్లి, తండ్రి, వినండి. రాత్రి నీవు కన్ను మూసిన మరుక్షణమే నీవు కన్ను తెరిసేది పాతాళములో. మరణించిన తరువాత నీ తొలి అనుభవం ఏంటో తెలుసా? బాధ. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎంతకాలం? ఎన్నటెన్నటికి, శాశ్వత కాలం, యుగాలు. మరణించిన తరువాత మానవునికి బాధ, ఎన్నటెన్నటికి బాధ. ఒక హీరోయిన్, నేను బ్రతకలేను, నేను భారాన్ని, ఈ గిల్ట్, అపరాధ భావాన్ని భరించలేకపోతున్నాను, రోజు రోజుకు గుండె బరువెక్కుతుంది, నేను భరించలేకపోతున్నాను, నా చేత కాదు అని ఒక హీరోయిన్ భూమి మీద బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. విచారం ఏంటంటే, మరణించిన తరువాత భూమి మీద బాధ ఈరోజు ఉంటుంది, 3 రోజుల తర్వాత మళ్ళీ నెమ్మది, మళ్ళా తరువాత బాధ, మళ్ళా కొంత నెమ్మది, మళ్ళా బాధ. ఇది భూమి మీద మానవుని అనుభవం. కానీ భూమి విడిచిన తర్వాత బాధ ఎంతకాలమో తెలుసా? శాశ్వత కాలం. ఎన్నటెన్నటికి మానవుడు బాధపడుతూనే ఉండాలి. ఇది మానవుని తొలి అనుభవం మరణించిన తరువాత. రెండవది చూడండి, అక్కడే ఉంది 16వ అధ్యాయం. అతని రెండవ అనుభవం చూడండి, 23వ లేకపోతే 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి ఏమన్నాడు? నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. దాహం ఎంతకాలం? ఈ దాహం తీరనిది ప్రియులరా. నీ దప్పిక ఎన్నటికీ తీర్చబడదు. నీ దాహం ఎన్నటికీ తీర్చబడదు. చుక్క నీళ్లు యుగాలు తరాలు గడిచిన చుక్క నీళ్లు నీ నాలుకకు అంటావు తెలుసా? మరణము తరువాత మానవుని జీవితం ఎంత భయంకరం. రాత్రి ఆలోచన చేస్తున్నారా? బాధ, అగ్ని జ్వాలలలో యాతన, ఎన్నటెన్నటికి శాశ్వత కాలం, యుగాలు, తరతరాలు మానవుడు అందులో బాధపడుతూనే ఉండాలి. దాహం తర్వాత ఉంది, ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, మంట. ఆ మంటలు శాశ్వత కాలం, ఎన్నటెన్నటికి అగ్ని జ్వాలలో. నేను ఊరు నుండి వస్తా నా భార్యకు ఒక మాట చెప్పాను, వెళ్ళి వస్తా అని చెప్పొచ్చాను. ఊర్లో నుండి బయలుదేరుతున్నప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను పొన్నూరు వెళ్ళి నేను మళ్ళీ వస్తాను. ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అన్న వాళ్ళ ఇంట్లో నా బ్యాగ్ పెట్టాను, నా టీషర్ట్ పెట్టాను. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అని అన్నాను ఇందాక. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అన్నాను. ఇంట్లోకి వెళ్ళిన వాడు నేను వెళ్ళి వస్తా అంటాడు. వినండి, ఈ రాత్రి యావజ్జీవ ఖైదీ పడ్డవాడు, ఉరిశిక్ష పడ్డవాడు కూడా తన సత్ప్రవర్తన కింద జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 35 ఏళ్ళు అయిన తరువాత అయినా తిరిగి వస్తానన్న నిరీక్షణతో జైలుకి వెళ్తాడు. పాతాళానికి మరణించిన తరువాత మానవుడు వెళ్ళటమే, తిరిగి రావటం ఉండదు.
ఎన్నటన్నటికీ అంతే, వెళ్ళటము మాత్రమే, తిరిగి రావటం ఉండదు. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఈ రాత్రి వింటున్నారా అమ్మా? అయ్యా దయచేసి వినండి. ఈ రాత్రి మరణించిన తర్వాత మానవుడు మళ్ళీ రాడు, ఇక అవకాశమే లేదు. ఆ మాట అర్థం కాగా ఆ జైలు అధికారి ఆ రాత్రి వణికిపోయాడు. పరిష్కారం ఏంటి? అక్కడే చెప్పాడు పౌలు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? పౌలు ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. రాత్రి మరణము తర్వాత పాతాళము నుండి నువ్వు తప్పించుకోవాలని ఆశ ఉంటే సోదరుడా, వేరే ఏ ఇతర పరిష్కారం భూమి మీద నీకు లేదు. ఒక సమస్యకు 1,00,000 పరిష్కారాలు ఉన్నాయి భూమి మీద. ఒక ప్రశ్నకు 4-5 సమాధానాలు ఉంటాయి భూమి మీద. పాపం అనే ఈ పరిష్కారానికి, మరణించిన తర్వాత మానవుడు వెళ్ళే పాతాళం నుండి తప్పించుకోవటానికి మానవునికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును వద్దంటే పాతాళాన్ని తప్పించుకునే ఒకే ఒక ద్వారాన్ని నీ చేతులతో నీవే మూసివేసుకున్నట్లు. రాత్రి పరిష్కారం యేసు ప్రభువే. మా రాత్రి మరణించక ముందే, మీ ప్రాణం పోకముందే, ఇంకా మీ 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 బొందిలో ఊపిరి ఉండగానే, మీ శ్వాస ఆగకముందే, నిన్ను మట్టిలో కప్పకముందే ఈ రాత్రే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించరా? పరిష్కారం ప్రభువే. ఒకడు రేపటికి భయపడ్డాడు, మరొకడు నేటికి భయపడ్డాడు, ఇంకొకడు ఉన్నాడు చూడండి, అతను కూడా వణికిపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని చూడండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి ఏమనుంది? మిక్కిలి భయపడి. దేనికి భయపడ్డాడు? జరిగిన కార్యాలన్నీ చూచి ఇతను కూడా భయపడ్డాడు. భయపడని వారు వీరు. భయపడిన సందర్భం. ఒకడు జరిగిపోయిన కార్యాలకు భయపడ్డాడు, అనగా ఒకడు గతానికి భయపడ్డాడు. ఒకడు గతానికి భయపడ్డాడు. గతంలో ఏం చేశాడు? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు అతను చేసిన పనులన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. ఏం చేశాడు? 100 మంది సైనికులకు అధిపతి అతను. అతను చేసిన పని ఏంటి? యేసుక్రీస్తును సిలువ వేయమని, యేసుక్రీస్తును కొరడాలతో కొట్టమని, యేసుక్రీస్తు ముఖముపై ఉమ్మివేయమని, యేసుక్రీస్తు వస్త్రమును చించమని, యేసుక్రీస్తు కాళ్ళ చేతులలో చీలలు దిగొట్టమని, యేసుక్రీస్తు తలపై ముళ్ళ కిరీటం పెట్టమని ఆజ్ఞాపించిన వాడెవరు? ఈ శతాధిపతి. భూకంపమును జరిగిన కార్యాలన్నీ చూడగా భయపడిపోయాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు. అయ్యో, ఈయన నిజముగా దేవుని కుమారుడు. నేను పాపము చేసింది దేవుని కుమారునికి వ్యతిరేకంగానా? అయ్యో, నేను పాపము చేశాను. ఉదయం నుండి సాయంకాలం వరకు నేను పాపము చేసింది ఈ దేవుని కుమారునికి వ్యతిరేకంగానా? ఆ మాట జ్ఞాపకానికి రాగా భయపడిపోయాడు, వణికిపోయాడు. అతనిని గతం భయపెట్టింది. అతనిని గతం భయపెట్టింది. భూమి మీద యవనస్తులకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? గతంలో వారు చేసిన అపరాధ భావం. ఒక తమ్ముడు అంటాడు, అన్నా పెద్దమ్మ కూతురుతో పాపం చేశానన్నా,
తలుచుకున్న ప్రతిసారి చచ్చిపోదామనిపిస్తుంది. 8 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు నన్ను వెంటాడుతూ ఉంది. గోదావరి జిల్లాలో చెప్పిన సంఘటన. 8 సంవత్సరాలు గడిచిన నేటికి ఆ జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాను, కాలేజీలో బాగానే ఉంటాను. ఒంటరిగా వచ్చి కళ్ళు మూసుకున్న ప్రతిసారి నా జీవితంలో ఆ దినము లేకపోయింటే బాగుండు, నా జీవితంలో ఆ క్షణాలు లేకపోయింటే బాగుండు, ఎవరైనా దాన్ని తుడిచివేస్తే బాగుండు, ఆ జ్ఞాపకాల్ని నా మనసులో నుండి తీసేస్తే బాగుండు, దాన్ని ఎట్లయినా ఆ రోజే నా జీవితంలో లేకపోయింటే బాగుండు అని ఏడ్చిన సందర్భం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. పాపము చేసి 8 సంవత్సరాలైనా అతడు గతంలో చేసిన పాప భయం, అపరాధ భావం అతను విడిచిపెట్ల. తన గత పాపం అతన్ని వేధిస్తూ ఉంది, అతన్ని నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. రాత్రి సోదరుడా, సోదరి, ప్రియ యవన చెల్లితమ్ముడు, నీ పాపాలు, గతంలో నీవు చేసిన పాపాలు నీకు జ్ఞప్తికి వచ్చి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? నా సొంత తల్లిదండ్రులను మోసం చేశానన్నా, నా భార్యను మోసం చేశాను, నా భర్తను మోసం చేశాను, అధికారులను మోసం చేశాను, అయ్యో నా పిల్లల్ని మోసం చేశాను. నేను చేసిన పాపం జ్ఞాపకానికి వస్తుంది, నాకు నెమ్మది లేదు. గుర్తొచ్చిన ప్రతిసారి నెమ్మది లేదన్నా. నా పాపాలు నాకు జ్ఞప్తికి వచ్చి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఈ రాత్రి భయం ఆమెది. నీవు చేసిన పాపాలు జ్ఞప్తికి వచ్చి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? అతని బాధ కూడా అదే. జరిగిన కార్యములన్నీ చూచి, అయ్యో నేను ఈయనకు వ్యతిరేకంగా పాపం చేశాను, నేను చేసిన పాపం ఎంత భయంకరం అని తను చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి రాగా భయపడిపోయాడు, వణికిపోయాడు. పరిష్కారం ఏంటి? సమయం లేదు, నేను ముగిస్తున్నాను. నీ గత పాపాలు నీకు భయములు, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? ఎవరైనా వచ్చి నా జీవితాన్ని తుడిచివేస్తే బాగుండన్నా ఆ జీవిత దినాల్ని అని నీ అంతరంగం ఆక్రోషిస్తూ ఉందా? అయితే రాత్రి పరిష్కారం వినండి. నీ గత పాత పాపాలన్నిటినీ తుడిచివేసే ఒక పరిష్కారం ఉంది. నా బ్లాగ్కి నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, జీసస్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. యేసుక్రీస్తు నీ జీవితాన్ని తిరిగి రాయగలడు. అమ్మా, అయ్యా, నీవు గతములో చేసిన పాపాలు నిన్ను వెంటాడుతూ ఉంటే, నీకు నెమ్మది లేకుండా చేస్తుంటే, అపరాధ భావముతో నీకు నిద్ర పట్టకపోతే, నీ మనసులో నీవు నెమ్మదిని కోల్పోతే, నీవు గతములో చేసిన పాపాలన్నిటికీ పరిష్కారం ఉంది. వాటిని తుడిచివేసేవాడున్నాడు, వాటిని కడిగి వేసుకునే పరిష్కారం ఉంది, వాటి నుండి విడుదల పొందే అవకాశం ఉంది. ఏంటో తెలుసాది? ఒక వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను, చూడండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ రాత్రి సోదరుడా, నీవు చేసిన పాపం ఎంత భయంకరమైనదైనా పర్లేదు. నీవు దొంగవా, హంతకుడవా, వ్యభిచారివా, జారివా, చోరుడవా, దొంగతనము చేసావా, నీవు చేసిన పాపం ఎంత ఘోరమైనదైనా నీ పాపాన్ని క్రీస్తు యేసు రక్తం తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది, నిన్ను కొత్త వ్యక్తిగా మారుస్తుంది, నిన్ను ఒక నూతన వ్యక్తిగా తయారు చేస్తుంది. నీ గత పాత పాపాలన్నీ క్రీస్తు యేసు రక్తం పూర్తిగా తుడిచివేస్తుంది. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించమని ఒక్క మాట అడిగితేనో చాలు. నీ పాపాలను క్రీస్తు ప్రభు కడిగి వేస్తాడు, నీ అపరాధ భావాన్ని తీసివేస్తాడు. నిలబడి చెప్తున్నా నేను, 20, 24, 27 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపాలు అత్యంత భయంకరమైనవి, కానీ నా పాపములన్నిటినీ తుడిచివేశాడు. నేను పాపము చేసిన భావనే లేదు ఇప్పుడు నాకు. కారణం ఏంటంటే నన్ను ఆయన కొత్తగా చేశాడు,
నన్ను మరలా నూతనంగా చేశాడు. నేను ఒక కొత్త వ్యక్తిగా చేస్తాడు. నేను ఒక నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. నీకు ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. ఈ రాత్రి రండి, మరణమును జయించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేటికి తాజాగా నీ కొరకై స్రవిస్తున్న క్రీస్తు యేసు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఈ రాత్రి వస్తారా? ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. అలాగే వెళ్ళిపోతారా? మరొక దాసులు నిలిచి మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని విని క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రేపటి రాబోయే విమర్శ తప్పించుకునే పరిష్కారం ప్రభువే, యేసుక్రీస్తే. ఈ రాత్రి మరణించిన తర్వాత పాతాళాన్ని తప్పించుకోవాలంటే పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. నిన్నటి గతములో నీవు చేసిన పాప భీతి నుండి నీవు విడుదల పొందాలంటే దానికి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. రేపటికి భయపడ్డ ఒకడు, నేటికి భయపడ్డ ఒకడు, గతానికి భయపడ్డ ఒకడు, వారి భయాలన్నిటికీ పరిష్కారం యేసు ప్రభువే. రండి, ఈ రాత్రి వేళ ఆ క్రీస్తు ప్రభువును ఆశ్రయించండి, పరిష్కారాన్ని పొందండి, నెమ్మదిని పొంది సమాధానాన్ని పొంది ఈ స్థలం నుండి వెళ్ళిపోండి. దేవుడి తలంపులు మనందరి క్షేమం కొరకై దీవించునుగాక.